హాయ్ అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ నెంబర్ 89. రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నిన్ను కోరిన కథలు ఛానల్లో కొత్త స్టోరీ అప్లోడ్ చేశానండి. ప్లీజ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కమ్యూనిటీలో లింక్ ఇచ్చాను చూడండి. ఒకవేళ అది కూడా తెలియకపోతే ఛానల్ కొలాబరేట్ చేస్తాను. ప్లీజ్ ఒకసారి చూసి కొత్త స్టోరీ వాచ్ చేయండి. ఓకే, ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. భూమి బాల్కనీలో నిలబడి ఏదో డీప్గా థింక్ చేస్తూ ఉంది. ఈరోజు నా కళ్ళు చూసింది నిజమేనా, లేదంటే నేనే పొరపడుతున్నానా? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. కాసేపు నా కళ్ళు చూసిన దాన్ని నేనే నమ్మలేకపోయాను. అసలేం జరుగుతుంది? గడిచిపోయిన గతం మళ్ళీ నా కళ్ళ ముందుకొచ్చింది. నిజాన్ని ఆర్మన్కి కన్వే చేయాలని నీకోసం వెతికాను, కానీ నువ్వెక్కడున్నావో, ఏమైపోయావో తెలియలేదు. ఇన్నాళ్ళకు అన్నీ మర్చిపోయి ఆర్మన్కి దగ్గర కావాలనుకున్నప్పుడే నిన్ను చూశాను. ఇప్పుడు నేనేం చేయాలి? ఆర్మన్కి నిన్ను చూశానని చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడు? విన్ను అక్క, నువ్వెందుకు అలా చేశావో నాకు తెలీదు, కానీ నువ్వు చేసిన దానివల్ల నేను ఆర్మన్కి దూరం అయ్యాను. మళ్ళీ నీ వల్లే ఈరోజు ఆర్మన్కి భార్యనయ్యాను. నాకు నువ్వు చేసింది రైట్ ఆర్ రాంగ్ జడ్జ్ చేయలేను, బట్ నిన్ను కలిసి నీతో ఒక్కసారి మాట్లాడాలక్క అనుకుంటున్న భూమి సడన్గా తన నడుం చుట్టూ చేతులు పెనవేసుకుపోయేసరికి, కంగారుగా వెనక్కి తిరిగేసరికి ఆర్మన్ చిన్కి భూమి ఫోరెడ్ తగిలింది. ఓచ్, ఆర్మన్ నువ్వా? ఏంటి ఆటలు? నేనెంత భయపడ్డాను. నిన్నెవడు భయపడమన్నాడు? అయినా నిన్ను ఇలా హక్ చేసుకునే రైట్ నాకు కాకుండా ఇంకెవరికుంటుందే అంటూ భూమి మెడ మీద బైట్ చేసి తనని ఇంకాస్త టైట్గా హక్ చేసుకున్నాడు. ఆర్మన్ని నేను పట్టు తప్పేలా ఉన్నాను. నా బోన్స్ స్మాష్ అయ్యేలా ఉన్నాయి. వదులు. హా ఏంటి? నేను వదులుగా పట్టుకున్నానా? ఇంకాస్త టైట్గా పట్టుకోమంటావా అని నవ్వుతూ అంటాడు. ఆర్మన్ అంటూ గారాలు పోతున్నట్టుగా అంటున్న భూమిని చూసి నవ్వుతూ తనను అన్నలే లిఫ్ట్ చేస్తూ 2 రౌండ్స్ రోల్ చేశాడు. ఆర్మన్, నువ్వు మరీ చిన్నపిల్లాడు అయిపోతున్నావు. వైఫ్ దగ్గర హస్బెండ్ ఎప్పుడూ చిన్నపిల్లాడే కదా అంటూ నవ్వుతున్న భూమిని చూస్తూ, ఇప్పటికీ నార్మల్ అయ్యావా? దేనికోసం తెగ థింక్ చేస్తున్నావు? మన సెకండ్ నైట్ కోసం థింక్ చేస్తున్నావా? సెకండ్ నైట్ ఏంటి? ఎవరైనా ఫస్ట్ నైట్ అంటారు కదా. హా, యాక్చువల్లీ అలానే అంటారు, బట్ మన ఫస్ట్ నైట్ ఆల్రెడీ అయిపోయింది కదా. టెక్నికల్లీ ఇది మనకి సెకండ్ నైట్ కదా. మరి మన సెకండ్ నైట్కి రిహార్సల్ స్టార్ట్ చేద్దామా? భూమి మెడవంపుల్లో తన తల ఆనిస్తూ హస్కీగా అంటాడు. ఆర్మన్ వెచ్చని ఊపిరి భూమి మెడవంపుల్లో గిలిగిత్తలు పెడుతున్నాయి. ఓయ్ మిసెస్ న్యూసెన్స్, మరి మన రిహార్సల్ స్టార్ట్ చేద్దామా? ఆర్మన్, నీకింకా వేరేం పని లేదా? ఈ టైంలో ఇంతకంటే ఇంపార్టెంట్ పని ఇంకేముంటుంది? భూమి నడుం మీద నుంచి చేతులు పైకి తీసుకొస్తుంటే ఆర్మన్ చేతులను భూమి ఆపుతూ, మనకి కావాలంటే చాలా పనులున్నాయి, కాసేపు సరదాగా ముచ్చట్లు చెప్పుకోవచ్చు. భూమి, ముచ్చట్లు కంటే ముందు చేయాల్సింది మర్చిపోయావేంటి? నేనే మర్చిపోయాను ఆర్మన్. ముద్దు ముచ్చట్లు అంటారు కదా, అందుకే ముద్దులతో స్టార్ట్ చేద్దాం, తర్వాత ముచ్చట్లతో ఫినిష్ చేద్దాం. మా శ్రీవారు ముద్దులతో ఆగుతారని నాకు నమ్మకం లేదు. ముద్దులతోనే ఆగమని నేనెప్పుడు చెప్పాను? కావాలంటే ఇంకా ముందుకి అప్లై అంటున్న ఆర్మన్ పెదాలను తన చేత్తో మూసేస్తుంటే ఆర్మన్ భూమి ఫింగర్ని లిక్ చేశాడు. ఆర్మన్ అంటూ భూమి చిరుకోపంగా అంటుంటే ఆర్మన్ భూమి ఫేస్ కోపానికి అందంగా నవ్వుతున్నాడు. ఆర్మన్ ఫేస్లో స్మైల్ని చూసిన భూమి కూడా అందంగా నవ్వుతుంది. ఆర్మన్ హ్యాపీ మూడ్లో ఉన్నాడు. ఇదే కరెక్ట్ టైం. ఆర్మన్ దగ్గర విన్ను అక్క టాపిక్ రేస్ చేద్దాం. అసలు తను ఎలా రియాక్ట్ అవుతున్నాడో తెలిస్తే తర్వాత విన్ను అక్కని మార్నింగ్ చూశానని ఆర్మన్కి చెప్పొచ్చు అనుకుంటూ, ఆర్మన్, నువ్వు విన్ను అక్కతో కూడా ఇలానే క్లోజ్గా ఉండేవాడివా అంటూ మెల్లిగా అడుగుతూ ఆర్మన్ ఫేస్ ఎక్స్ప్రెషన్ని చూస్తుంది. భూమిని ఆర్మన్ సడన్గా వదిలేసరికి, ఆర్మన్, నిన్ను హర్ట్ చేయాలని కాదు, బట్ ఇప్పుడేంటి? నేను హర్ట్ అయితే అడగను అంటావా?
బట్ అది నీ మనసులో అలానే ఉంటుంది కదా. భూమి, నీకు ఆ రోజు చెప్పాను, నువ్వేమైనా డైరెక్ట్గా నన్ను అడగచ్చు. యూ హ్యావ్ ఫుల్ ఫ్రీడమ్. అండ్ యాజ్ ఎ టిపికల్ ఇండియన్ వైఫ్గా నీకు ఇలాంటి డౌట్స్ ఉండడం కామన్. ఐ కెన్ అండర్స్టాండ్. అసలే హాట్, మోస్ట్ స్టైలిష్, హ్యాండ్సమ్ కదా. నీ డౌట్కి వస్తే నేను ఒకటే చెప్తాను. భూమిని ప్రేమించాను, వినుష్కని ప్రేమించాను అనుకున్నాను. కానీ నా మనసులో నీ మీద ప్రేమ నిజం. అది మాత్రమే చెప్పగలను. నా గతం ఏమైనా నా భవిష్యత్తు మాత్రం నువ్వే. రీడర్స్, ఇది కష్టం, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా డీకోడ్ చేస్తే కామెంట్ చేయండి అంటూ భూమి చేయి పట్టుకుని లాగేసరికి భూమి గిర్రున తిరుగుతూ ఆర్మన్ కౌగిల్లో ఒదిగిపోయింది. భూమి, ప్లీజ్, ఇంకెప్పుడు మన మధ్య వినిష్క టాపిక్ రేస్ చేయొద్దు. నీకు నాకు మధ్యలో ఇంకెవరు రావడం నాకు ఇష్టం లేదు. ఆర్మన్ నిన్ను బాధ పెట్టాలని కాదు, కానీ నేనేం చేయను. అనవసరంగా విన్ను అక్క టాపిక్ రేస్ చేసి తన మూడ్ స్పాయిల్ చేశాను. ఇప్పుడు నేనే డైవర్ట్ చేయాలి. హాహా, నువ్వేమంతా స్టైలిష్, హాట్ అండ్ హ్యాండ్సమ్ కాదు. కలర్ తక్కువే. ఐస్ అంతా చిన్నగా ఉంటే ఏం బాగుంటాయి. హైట్ మరి పోల్ లెక్క అంత ఉంటే మాత్రం ఏం బాగుంటుంది. ఓవరాల్గా నువ్వేమంత హ్యాండ్సమ్గా ఉండవు కదా అని ముసిముసిగా నవ్వుతూ అంటుంది. హా, నేను హ్యాండ్సమ్గా ఉండనా అంటున్న ఆర్మన్ హ్యాండ్స్ని భూమి విడిపించుకుంటూ ఆర్మన్కి అందకుండా రూమ్లోకి పరుగు పెట్టేసరికి ఆర్మన్ కూడా భూమి వెనకే వెళ్ళి భూమిని బెడ్ మీద లాక్ చేశాడు. ఓయ్, నా కళ్ళలోకి చూసి చెప్పవే, నేను హ్యాండ్సమ్గా ఉండనా? నన్నే అంత మాట అంటావా? ఆర్మన్, సారీ, జోక్గా అన్నాను. జోక్ అయినా సరే, పనిష్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. నీకు ఈరోజు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. కదిలితే పనిష్మెంట్ డబుల్ అవుతుంది. కదలకు అంటూ భూమి లిప్స్ని చూస్తూ భూమి దగ్గరగా వస్తున్నాడు. ఆర్మన్ ఇంటెన్షన్ అర్థమైన భూమి సిగ్గుతో కనురెప్పలు వాల్చేసరికి భూమి మౌనమే అంగీకారంగా భూమి పెదవులు అందుకున్నాడు. ఆర్మన్ కాసేపటికి భూమి పెదవులను వదిలి తన పక్కనే పడుకున్నాడు. భూమి, ఇప్పుడైనా చెప్పు, నేను హ్యాండ్సమ్గా ఉండనంటావా అంటున్న ఆర్మన్ మాటలకి భూమి ఆర్మన్ గుండెలపై వాలుతూ తను చిన్నగా బైట్ చేసింది. ఓచ్, ఏం చేస్తున్నావే, అలా కొరికావేంటే రాక్షసి? హా, మాటల్లో ప్రేమను చెప్పలేనప్పుడు ఇలానే చెప్తారు. 15th December 2019 ఈవినింగ్ 5:30 వైజాగ్ బీచ్లో నేను ఫస్ట్ టైం కార్ డ్రైవ్ నేర్చుకుంటున్నా. అప్పుడు బైక్ మీద బ్లాక్ కలర్ బ్లేజర్ వేసుకొని తన కళ్ళకున్న స్పెట్స్ని తీస్తూ బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. నేనేం చేస్తున్నానో కూడా మర్చిపోయి తనని చూస్తుండిపోయాను. తనను చూసే వరకు అసలు నేను ఒకరిని ప్రేమిస్తాను అని తెలీదు. ఆ క్షణం తనని చూసినప్పుడే నా ప్రపంచం తనే అనుకున్నాను. తనతో కావాలని రోజు గొడవ పడేదాన్ని. అప్పుడే కదా తన చిన్న చిన్న క్యూట్ కళ్ళను చూడడం కుదిరేది. నాకు తనంటే అంత ఇష్టం. తన కోసం తనతోనే గొడవ పడేంత నవ్వుతూ అంటుంది. అమ్మా, నీ రాక్షసి, అందుకే రోజు నాతో గొడవ పడేది. నువ్వు పెద్ద ముదురువే. నా మీద అప్పుడే అంత ప్రేమ దాచేశావా? నేనింకా నిన్ను చిన్నపిల్ల అనుకున్నాను కదా. హా, నీకెప్పుడు నేను అలానే కనిపిస్తాను. అసలు నన్ను సరిగ్గా చూస్తేనే కదా, నాతో మాట్లాడితేనే కదా నీకు తెలిసేది. నీ బైక్ మీద నిన్ను గట్టిగా హగ్ చేసుకొని సిటీ మొత్తం లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలని, నీతో కలిసి ఐస్ క్రీమ్ షేర్ చేసుకోవాలని చాలా అనుకున్నాను. కానీ అవన్నీ కూడా అలానే మిగిలిపోయాయి. ఆర్మన్ ఆ మాటకి బెడ్ మీద నుంచి లేచేసరికి భూమి ఏమైందంటూ చూస్తుంటే భూమి మనసులో అసలు అలానే మిగిలిపోకూడదు. అన్నిటినీ ఫుల్ఫిల్ చేసుకోవాలి. లెట్స్ గో. ఆర్మన్, షూ, నీకే చెప్పేది భూమి అంటూ భూమి చేపట్టుకొని తనని తీసుకుని బయటకు వచ్చాడు. ఆర్మన్, ఏం చేస్తున్నావు? ఇప్పుడెందుకు బయటకు వచ్చావు? షూ, కాసేపు వెయిట్ చేస్తే నీకే తెలుస్తుంది కదా. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తానంటూ వెళ్ళాడు. ఆర్మన్ ఇప్పుడే వస్తానని వెళ్ళి ఇంకా రాలేదు. అసలు ఎక్కడికి వెళ్ళాడు? ఏం చేస్తున్నాడు అనేసి భూమి ఆర్మన్ కోసం చూస్తుంది. సడన్గా భూమి ముందుకి బైక్తో వచ్చిన ఆర్మన్ని భూమి నవ్వుతూ చూస్తుంటే ఆర్మన్ భూమికి తన చెయ్యి అందిస్తూ భూమిని బైక్ ఎక్కించుకొని తనతో కలిసి న్యూ జర్నీ స్టార్ట్ చేశాడు. ఈ జర్నీ ఎవరిని దగ్గర చేస్తుంది, ఎవరిని ఏం చేస్తుందో చూద్దాం. ఓయ్, నీకు అసలు ఎలా పట్టుకోవాలో కూడా తెలీదా?
హస్బెండ్తో కలిసి అది లాంగ్ డ్రైవ్కి వెళ్ళేటప్పుడు ఇలా సింపుల్గా వెళ్తే నవ్వుతారే అంటూ భూమి చేతులు తన నడుం చుట్టూ పెనవేసుకున్నాడు. భూమి ఆర్మన్ని ప్రేమగా హత్తుకునేసరికి ఆర్మన్ కూడా నవ్వుతూ బైక్ స్టార్ట్ చేశాడు. ఆర్మన్ భూమి అలా బైక్ మీద వెళ్తుంటే వెనక నుంచి కోపంగా నిప్పులేగిసే కళ్ళతో చూస్తుంది. ఆర్మన్ నిన్ను భూమితో అలా చూస్తుంటే నాకు అస్సలు నచ్చట్లేదు. మీ మధ్య బంధం బలపడుతుంది, కానీ నేనుండగా మిమ్మల్ని సంతోషంగా ఉండనివ్వను అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది కళ్ళసుందరి. భూమి ఆర్మన్ ఇద్దరు కూడా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ బైక్ మీద కబుర్లు చెప్పుకుంటుంటే ఇద్దరి మధ్య దూరం తగ్గి ప్రేమ పెరుగుతుంది. శ్రీవారు, నువ్వు ఈ మధ్య చాలా చాలా నచ్చేస్తున్నావు. హా రియల్లీ? మరి నాకేం స్పెషల్ లేదా? హా ఎందుకు లేదు, రేపు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ కూడా నీకు నచ్చిన స్పెషల్స్ మాత్రమే చేస్తాను. భూమి, యు ఆర్ టూ స్మార్ట్. నీకు అన్నీ తెలిసి కావాలని తెలియనట్టు అడుగుతున్నావు. నేను అడిగే స్పెషల్స్ ఏంటో నీకు తెలుసు, కానీ ఏం తెలియనట్టే ఫోర్స్ కొడుతున్నావు కదా. నాకేం కావాలో నేను ఇప్పుడే తీసుకుంటానులే. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేసి డిన్నర్తో ఫినిష్ చేస్తాను. మరి బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేయనా? కొంటెగా భూమిని చూస్తూ అంటాడు. శ్రీవారు, నాకు ఐస్ క్రీమ్ కావాలి. హా, నాకు చాలా కావాలి, కానీ పర్మిషన్ లేదుగా. ఆర్మన్ ప్లీజ్, నాకు ఇప్పుడు ఐస్ క్రీమ్ తినాలనుంది. హా, నిన్ను అందుకే కదా బయటికి తీసుకొచ్చింది. అసలే మిడ్ నైట్ ఐస్ క్రీమ్ తినడం నీ ఫ్యాంటసీ కదా. మిడ్ నైట్స్ రాధమ్మ ఆంటీకి తెలియకుండా ఎన్నిసార్లు వాల్ జంప్ చేశావు అంటూ బైక్ ఆపి భూమి కోసం ఐస్ క్రీమ్ తీసుకురావడానికి వెళ్ళాడు. ఆర్మన్ రాధమ్మ టాపిక్ని గుర్తు చేసేసరికి భూమి బాధగా రాధమ్మతో గడిపిన క్షణాలు చేసిన అల్లరి గుర్తు చేసుకుంటుంది. భూమి, టేక్ ఇట్, నీకు ఇష్టమైన ఫ్లేవర్ స్ట్రాబెర్రీ తీసుకొచ్చాను. ఆర్మన్, నాకు ఇప్పుడు ఏం వద్దు మనం అంటూ డల్గా అంటున్న భూమి మాటకి తన దగ్గరకు వచ్చాడు. భూమి, వాట్ హ్యాపెండ్? అలా డల్ అయ్యావు, ఏమైంది? ఇఫ్ ఐఎమ్ ఎవ్రీథింగ్. ఆర్మన్ చేతిని పట్టుకుంటూ ఎందుకు అలా అనుకుంటావు? అదేం లేదు, అమ్మ గుర్తుకొచ్చింది అంటూ డల్గా అంటుంది. భూమి, నా వల్లే కదా ఈరోజు నువ్వు బాధపడుతుంది. ఆ రోజు ఫూలిష్గా అలా బిహేవ్ చేయకపోతుంటే ఆంటీ ఈరోజు మనతో ఉండేవాళ్ళు కదా. నా వల్లే రాధమ్మ ఆంటీ చనిపోయారు. ఆంటీ చావు కారణమైన వాడితోనే కలిసి ఉంటున్నావని బాధపడుతున్నావా? ఆర్మన్ ప్లీజ్ అంటూ ఆర్మన్ నోటి మీద చేయి పెడుతూ, ఇంకెప్పుడు నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోకు. ఆర్మన్, నీ వల్ల ఏం జరగలేదు, అదంతా ఫేట్. ఆ క్షణం అలా జరగాలని ఉంది, జరిగింది. నీ కోపంలో అర్థం ఉంది, మా అమ్మ బాధలో న్యాయం ఉంది. నిన్ను రాంగ్గా ప్రొటెక్ట్ చేశాను అని నీ ఆవేశంలో నిజముంటే నా జీవితం లాగే నా కూతురు జీవితం కూడా మిగిలిపోతుంది అనే మా అమ్మ బాధలో కూడా నిజం ఉంది. ఆ బాధే అలా అవ్వడానికి కారణం. నువ్వెప్పుడు నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోకు ఆర్మన్. ఈ జీవితం, పెళ్ళి, ప్రేమ ఇదంతా మా అమ్మ కోరిక. అందుకే నీ ప్రేమ నాకు దగ్గరైంది. నా ఆనందం చూడ్డానికి మా అమ్మ నా పక్కన లేదు అనే బాధ. అంతేకాని నీ వల్ల అయిందని కాదు. బికాస్ జరిగిన దానికి నువ్వు కారణం కాదు అంటూ ఆర్మన్ చెయ్యి చుట్టూ చేతులు పెనవేస్తూ తన భుజం మీద తలవాల్చింది. ఆర్మన్, నీకు నిజాన్ని చెప్పలేకపోతున్నాను. మా అమ్మ చావుకి నువ్వు రీజన్ కాదు. ఆర్మన్, తన చావుకి కారణమైన వాళ్ళని, తనకి అన్యాయం చేసిన వాళ్ళని వదిలిపెట్టను. వాళ్ళంతా చూస్తాను. ఆర్మన్ భూమి ఫోరెడ్ మీద కిస్ చేస్తూ తన చేతిని పట్టుకున్నాడు. భూమి, ఐ ప్రామిస్ యూ, ఈ చెయ్యి లైఫ్లో వదిలిపెట్టను. ఆర్మన్ అంటూ ముద్దుగా పిలుస్తుంది భూమి. హా, మా అమ్మను నాకెప్పుడిస్తావు? ఆర్మన్కి భూమి అడిగింది కాసేపు అర్థం కాక ఏంటి అంటూ అడుగుతాడు. భూమి ఆర్మన్ వైపు లుక్ ఇస్తూ తన చేతిలో ఐస్ క్రీమ్ తీసేసుకుంటూ అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతుంది. ఓయ్, నువ్వేదో చెప్పి కంప్లీట్ చేయకుండా వెళ్ళిపోతావేంటి? భూమి ఆర్మన్ మాటకి వెనక్కి తిరిగి ఐస్ క్రీమ్ తింటూనే కొంటెగా చూస్తూ, అన్నీ కంప్లీట్ చేసి చెప్పడానికి నువ్వేం చిన్నపిల్లాడివి కాదు అంటూ నవ్వుతున్న భూమిని సైడ్ స్మైల్ చేస్తూ చూస్తున్నాడు. ఈ ఆడలేడీస్ మూడ్ని అర్థం చేసుకోవడం ఎవరి తరం కాదు. అసలేమంటుంది అంటూ భూమి అన్నది రివైండ్ చేసుకుంటూ, భూమి అన్నది స్ట్రైక్ అయ్యేసరికి భూమి అంటూ మెరిసే కళ్ళతో పిలుస్తూ తన దగ్గరకు వస్తుంటే ఆర్మని అందకుండా పరిగెడుతుంది. ఏ భూమి, ఓయ్ పొట్టిపిల్ల అంటూ భూమిని పట్టుకోవడానికి వస్తున్నాడు. ఆర్మని నవ్వుతూ పరిగెడుతున్న భూమికి సడన్గా ఎవరో ఆపోజిట్ సైడ్ నుంచి పరిగెడుతూ వచ్చి డాష్ ఇచ్చింది.
సడన్‌గా జరిగేసరికి భూమి అండ్ ఆ అమ్మాయి ఇద్దరు కూడా కింద పడ్డారు. భూమి అంటూ ఫాస్ట్‌గా హార్మోన్ భూమి దగ్గరకొస్తుంటే, ఆ కింద పడిన అమ్మాయి కంగారుగా పైకి లేస్తూ మళ్ళీ పరిగెడుతూ, అప్పుడే వస్తున్న హార్మోన్‌ని ఐ డాష్ ఇచ్చేసరికి, హార్మోన్ కింద పడిపోతున్న అమ్మాయి చేయి పట్టుకొని, తన వైపు లాగేసరికి, ఆ అమ్మాయి హార్మోన్ గుండెలపై పడింది. ఆ అమ్మాయి హార్ట్ బీట్ అండ్ తన సిట్యుయేషన్ చూస్తూనే తెలుస్తుంది తనేదో డేంజర్‌లో ఉందనేసి. ఎక్స్‌క్యూజ్ మీ అంటూ హార్మోన్ వెంటనే ఆ అమ్మాయిని దూరం జరుపుతూ, ఏం చేస్తున్నారు? వచ్చే వాళ్ళకి డాష్ ఇస్తుంటారా? భూమి అంటూ వెళ్ళి భూమికి హెల్ప్ చేశాడు. భూమి ఆర్ యూ ఫైన్? నీకేం కాలేదు గదా! బ్లడ్ కూడా వస్తుంది అంటూ భూమికి హ్యాంకీ కడుతున్నాడు. హార్మోన్ ఐయామ్ ఫైన్ అంటూ భూమి అంటుండగాని అక్కడకు 5 మంది పరిగెడుతూ వచ్చారు. ఏయ్! మీరీ సైడ్ ఓ స్కార్ఫ్ కట్టుకున్న అమ్మాయి పరిగెడుతూ రావడం చూసారా? పొగరుగా అంటారు దెబ్బకి హార్మోన్‌కి తిక్కరేగేసరికి. షూ మాకేం పనిలేదనుకున్నావా? నీకు నీ క్వెషన్‌కి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడానికి? అయినా మీరంతా ఎవరు? మీకు ఆ అమ్మాయికి ఏంటి సంబంధం? దేనికి తన కోసం మీరంతా వెతుకుతున్నారు? రేయ్! నీకెందుకు? నిన్నడిగిన దానికి సమాధానం చెప్పు. లేదంటే ఇక్కడి నుంచి సవ్యంగా వెళ్ళవు. మంచి గుంటతో వచ్చినట్టున్నావు. తర్వాత నీకే మంచిది కాదు. చూసావుగా మేమెంతమందున్నామో? నిన్ను తీసుకొచ్చినోడికి సరిగ్గా మాట్లాడమని చెప్పవే. భూమిని అలా అనేసరికి హార్మోన్ కోపంగా ముందుకు వెళ్ళబోతుంటే, భూమి వద్దంటూ అనేసరికి హార్మోన్ కంట్రోల్ చేసుకుంటూ, ఎక్స్‌క్యూజ్ మీ, మైండ్ యువర్ వర్డ్స్. షీ ఈజ్ మై వైఫ్. ఫస్ట్ గెట్ ఔట్ ఆఫ్ హియర్. హా! అబ్బచ్చా! ఇంగ్లీపీసు. పోరి పక్కనుంటే ఇంగ్లీపీస్ వచ్చేస్తుందే. చూడ్డానికి చాక్లెట్ బాయ్ లెక్క ఉన్నావు. మాకు ధమ్కీ ఇస్తున్నావు. బొక్కలు మంచిగా ఉండాలా లేదా? మాతో పెట్టుకోకు. బొక్కలు చురచుర చేస్తాం. హార్మోన్ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద. భూమి వాళ్ళేదో చేస్తానంటున్నారు కదా! ఏం చేస్తారో చూస్తూ వెళ్తే బావుంటుందేమో. రే నీకీ రోజు మూడిందిరా. అందుకే మాతో పెట్టుకుంటున్నావు అంటూ హార్మోన్ మీదకి వెళ్తున్న వాడి కడుపులో పంచిచ్చేసరికి వాడు కింద పడ్డాడు. వెంటనే వెనక ఉన్నవాడు హార్మోన్ మీదకొస్తుంటే కాలుతో తన్ని కింద పడిన వాడిని కోపంగా చూస్తూ మిగిలిన ఒక్కొక్కడిని తుక్కు తుక్కుగా కొడుతున్నాడు. అన్నా చాక్లెట్ బాయ్ లాగా ఉన్నావనుకుంటే ఏంటన్నా ఇలా కొడుతున్నావు? అక్క నువ్వైనా అన్నకు వద్దని చెప్పక్కా. రే నీ అబ్బా నన్ను అన్న అని దాన్ని అక్క అని మా రిలేషన్ చేంజ్ చేస్తారేంట్రా? అది షీ ఈజ్ మై వైఫ్. ఎగ్జాట్రియర్ ఎలా ఉన్నా ఇన్ఫీల్డ్ పక్కా లోకల్ అంటున్న ఒక్కడు వాయి తీస్తున్నాడు. రేయ్ అంటే అందరూ కింద పడేసరికి హార్మోన్ తన హ్యాండ్ మొటికలు విరుస్తూ బొక్కలు చురచుర అంటే ఇదేనా? ఇంకేమైనా చేయాలా? హార్మోన్ ప్లీజ్ ఇంక ఆపేయ్. ఇలా కొడితే పోయేలా ఉన్నారు. అక్క నువ్వు దేవతవే. బావని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మమ్మల్ని కాపాడక్కా. భూమి ఈ వెధవలకి మన లాంగ్వేజ్ అర్థం కాదు. కానీ బాడీ లాంగ్వేజ్ బాగా అర్థమైంది. ఇంకోసారి ఒంటరిగా వెళ్ళి ఆడపిల్ల వెంటపడి అల్లరి చేస్తే తాట తీస్తాను. హార్మోన్ పాపం ఆ అమ్మాయి ఏమైందో ఏంటో. ఈ ఇడియట్స్ ఇక్కడే ఉన్నారు కదా! సేఫ్‌గా వెళ్ళిపోయి ఉంటుందిలే. నీ అబ్బా! మిమ్మల్ని మళ్ళీ ఇలా చూశానంటే అంటూ సీరియస్‌గా వార్నింగ్ ఇస్తూ భూమిని తీసుకొనొచ్చేశాడు. అమ్మా! అయ్యా! అన్నా! అనవసరంగా సార్‌ని కెలికావు. బొక్కలు చురచుర చేసి పడేసిండు. ఆ పోరి మళ్ళీ తప్పించుకుంది. ఇప్పుడు అక్కకేం సమాధానం చెప్తావు? అన్నా మనం మళ్ళీ ఆ పోరిని మిస్ చేశామని తెలిస్తే మన అంతు చూస్తుంది. భూమి ఫస్ట్ హాస్పిటల్‌కి వెళ్దాం పద. హార్మోన్ నాకేం పెద్ద ఇంజ్యూర్ అవ్వలేదు. జస్ట్ గీరుకుందంతే. ఫస్ట్ ఎయిడ్ చేస్తే సరిపోతుంది. ఇంటికి వెళ్తే సరిపోతుంది. హా సరే అంటూ హార్మోన్ బైక్ స్టార్ట్ చేస్తున్నారు. హార్మోన్ నీ షర్టుకి ఏదో ఉంది అంటూ భూమి హార్మోన్ షర్టుకి అంటుకున్న బ్రాస్లెట్‌ని తీసింది. భూమి తన ఎదురుగా పెట్టి ఆ బ్రాస్లెట్‌ని చూస్తూ ఇది ఆ అమ్మాయిదే అనుకుంటా. హార్మోన్ నీకు డాష్ ఇచ్చినప్పుడు మిస్ చేసుకుందేమో అంటున్న భూమి చేతిలో ఉన్న బ్రాస్లెట్‌ని హార్మోన్‌ని ఒక్కసారిగా లాక్కొని చూస్తున్నాడు. విన్ను మన లవ్ జర్నీ స్టార్ట్ అయ్యాక వచ్చిన నీ ఫస్ట్ బర్త్‌డే. వి హావ్ టు సెలబ్రేట్. అందుకే నీకోసం ఈ గిఫ్ట్ తీసుకొచ్చాను. వావ్! హార్మోన్ డైమండ్ బ్రాస్లెట్. ఇట్స్ వెరీ ప్రెషియస్ కదా! హా! నువ్వు దీని వాల్యూ కాదు చూడాల్సింది. నువ్వు నాకెంత వాల్యూ అనేది చూడాలి. అందుకే నీకోసం తీసుకొచ్చాను అంటూ వినుష్క చేతికి పెట్టాడు. ఈ బ్రాస్లెట్ నా దగ్గరికి ఎలా వచ్చింది? ఇది విన్నుకి నేను ప్రెజెంట్ చేసిన బ్రాస్లెట్ కదా!
అంటే ఇప్పుడు నా డాష్ ఇచ్చిన అమ్మాయి విన్నునా? అంటే విన్ను ఈ సిటీలోనే ఉందా? తను ఈ సిటీలోనే ఉంది. మరి నాకెందుకు కనిపించకుండా ఉంటుంది? ఇప్పుడు నన్ను చూసి కూడా ఎందుకలా వెళ్ళిపోయింది? ఆర్మన్ వాట్ హ్యాపెండ్? ఆ బ్రాస్లెట్‌ని ఎందుకలా చూస్తున్నావు? షూ అదేం లేదు. లేట్ అవుతుంది కదా! పద భూమి అంటూ భూమిని బైకెక్కించుకొని స్టార్ట్ చేశాడు. విన్ను ఈ సిటీలోనే ఉంటే ఎందుకు నా నుంచి తప్పించుకుంటూ తిరుగుతుంది? ఎందుకు అదంతా చేసింది? నన్నెందుకు మోసం చేసి మిస్‌లీడ్ చేసింది? తనే కావాలని చేసిందా? లేదంటే ఎవరైనా తనతో చేయించారా? తెలుసుకోవాలి. ఆర్మన్ ఏంటి ఇప్పటి వరకు హుషారుగా ఉన్నావు? ఇప్పుడేంటి సైలెంట్‌గా ఉన్నావు? ఆర్మన్‌ని వాటేసుకుంటూ తన భుజం మీద తలవాలుస్తూ అంటుంది భూమి. భూమి చేతిని పట్టుకుంటూ నీకు బాలేదు కదా భూమి. అంతే ఇంకేం లేదు. టైర్డ్ అయ్యావు కదా! రెస్ట్ తీసుకో అంటూ సైలెంట్‌గా డ్రైవ్ చేశాడు. ఒకసారి నువ్వు నా లైఫ్‌లోకొచ్చినప్పుడే విన్ను మన మధ్యలోకొచ్చింది. మళ్ళీ అది రిపీట్ కానివ్వను. ఏదేమైనా నిన్ను మిస్ చేసుకోను భూమి అంటూ మనసులో అనుకున్నాడు ఆర్మన్. ఈ విషయం భూమికి చెప్తే వద్దు వద్దు. ఇప్పుడిప్పుడే భూమి అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉంటుంది. మళ్ళీ భూమికి విన్ను సంగతి చెప్పి బాధ పెట్టడం కరెక్ట్ కాదు. మరి సడన్‌గా విన్ను ఆర్మన్ ముందుకెందుకొచ్చింది? ఇంతకీ ఆ కళ్ళ సుందరి విన్నునేనా? లేకపోతే ఇంకెవరైనానా? చూద్దాం నెక్స్ట్ పార్ట్‌లో. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్ యూ.